నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతము జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలోని మనకి లెబనాన్ దాడుల్లో, అలాగే ఇరాన్ కూడా, లెబనాన్ ఇరాన్ దాడుల్లోని ఇజ్రాయెల్ పూర్తిగాను ధ్వంసమైంది అనేది అయితే వార్త వినిపిస్తూ ఉంది. మరి నిజంగానే ఇద్దరు కలిసి అటాక్ చేశారా? అంత శక్తి సామర్థ్యం ఉందా? మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? మరి అమెరికా సపోర్ట్ చేస్తున్న టైంలో ఇజ్రాయెల్ ఎట్లాగ ధ్వంసం చేయగలిగింది? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, రోజుకు ఒక అప్డేట్ వింటూ ఉన్నాము, ఇది ఇంకా సరికొత్తగా ఉంది. సో ఇద్దరు కలిసి ఇజ్రాయెల్ ని ధ్వంసం చేశారని. సో అమెరికా ఏం చేస్తోంది? ఇది ఒక క్వశ్చన్ వినిపిస్తుంది. ఇప్పుడు యుద్ధం 3వ వారంలోకి ప్రవేశించింది. ఈ 3 వారాల అంటే 2 వారాలు కంప్లీట్ అయిపోయింది. ఈ 15 days లో కూడా ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. నిజానికి ఇరాన్ కి పెద్ద నష్టం జరిగింది. ఇరాన్ లో దాదాపు 43,000 సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని ఇజ్రాయెల్ అండ్ అమెరికా ధ్వంసం చేశాయి. దాంతో పాటు ఆయిల్ రిఫైనరీస్ ని ధ్వంసం చేశాయి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, భవనాలు, తర్వాత ఈవెన్ డీసాలినేషన్ ప్లాంట్లు, వీటన్నిటి మీద కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున జనం చచ్చిపోయారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇరాన్ లో 1,500 మంది చనిపోయారు. 20,000 మందికి పైన గాయపడ్డారు. 3.5 లక్షల మంది టెహరాన్ లాంటి పట్టణాలు వదిలి కొండ కోన పట్టుకొని బయటికి వెళ్ళిపోయారు. సో ఒక అల్లకల్లోలం అయితే ఇరాన్ లో జరుగుతుంది. అన్ని పట్టణాల మీద మొత్తం 31 ప్రావిన్స్ లో 24 ప్రావిన్సుల మీద ఇజ్రాయెల్ అండ్ ఇరాన్, అమెరికా ఈ 2 ఫోర్సులు అటాక్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించి ఎయిర్ డిఫెన్సెస్ కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయి, సో వాళ్ళ స్కై అంతా కూడా క్లియర్ గా ఇజ్రాయెల్ అమెరికా అధీనంలోకి వచ్చేసింది. అయినా కూడా ఇరాన్ ఎక్కడ తగ్గకుండా ఇటు ఇజ్రాయెల్ మీద, ఇటు అమెరికా బేసెస్ మీద, తర్వాత గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, లేకపోతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొన్నటి నుంచి వాళ్ళ ఆర్థిక కేంద్రాల మీద కూడా అటాక్ చేస్తుంది. అంటే క్లియర్ గా నిన్న కూడా ఒక ఇరాన్ అధికారి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే పోర్టులకు సంబంధించి గల్ఫ్ కంట్రీస్ లో ఉండే సీ పోర్టుల దగ్గర ఎవరు కూడా ప్రజలు ఉండకండి, అట్లాగే ఆ పోర్టుల్లో పనిచేసే వర్కర్లు అక్కడ పనిచేయకుండా ఉండండి, వెళ్ళిపోండి మీరు, మేము దాడులు చేయబోతున్నామని కూడా అనౌన్స్ చేశారు. మరోపక్క వాళ్ళు ఈ హార్మోజ్ జలసంధిని కూడా కంప్లీట్ గా తమ కంట్రోల్లో పెట్టుకోగలిగారు. దాన్ని అమెరికా ఇప్పటి వరకు ఇరాన్ నుంచి విముక్తి చేయలేకపోతుంది. అందుకనే నిన్న ట్రంప్ ప్రపంచ దేశాలకు అప్పీల్ చేశాడు. చైనా, జపాన్, సౌత్ కొరియా, యూకే లాంటి, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాలకు అప్పీల్ చేశాడు ట్రంప్. మీరు మీ షిప్పులను పంపించండి, ఇక్కడ హార్మోజ్ జలసంధిని మనం కైవసం చేసుకుందామని. చైనా గట్టిగానే ట్రంప్ షాక్ ఇచ్చింది. మేమెందుకు రావాలి, ముందు యుద్ధం ఆపండి, యుద్ధం పరిమాణ యుద్ధం స్టార్ట్ చేసి ఇప్పుడు మమ్మల్ని అందరిని పిలుస్తా ఉన్నారు, మీరు యుద్ధం ఆపండి అని చైనా కూడా క్లియర్ గానే ట్రంప్ కి షాక్ ఇచ్చిందని చెప్పాలి. అట్లాగే యూకే గాని, ఫ్రాన్స్ గాని వచ్చే అవకాశం లేదు. ఇటు సౌత్ కొరియా కూడా రంగంలోకి వచ్చా. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ కు మద్దతు దొరకపోగా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని. ఎందుకంటే 2 వైపుల నుంచి ఇజ్రాయెల్ కొడుతున్నారు. ఒకరు హిజ్బుల్లా గ్రూప్స్ అనమాట. హిజ్బుల్లా అంటే లెబనాన్ కి ఇజ్రాయెల్ కూడా నార్త్ సౌత్ అంటారు వాటిని. అంటే లెబనాన్ కి సౌత్, ఇజ్రాయెల్ కి నార్త్, ఆ భూభాగాలు కనెక్ట్ అయి ఉంటాయి. సో వాళ్ళు అక్కడ ల్యాండ్ వార్ కూడా జరుగుతుంది. అంటే ఆన్ ల్యాండ్ కూడా యుద్ధం జరుగుతుంది. అంటే ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్ లోకి వెళ్ళి కూడా చేస్తున్నారు. ఇప్పుడు లెబనాన్ లో ఉండే ఈ హెజ్బుల్లా నాయకుడు కూడా నిన్న అనౌన్స్ చేశాడు, ఇజ్రాయెల్ మేము నాశనం చేసే వరకు వదిలిపెట్టమని. సో ఇలాగా ఇప్పుడు ఇటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్, ఈ లెబనాన్ కలిసి ఇజ్రాయెల్ మీద చాలా పవర్ఫుల్, అంటే సూపర్ సోనిక్ మిసైల్స్ ని అటాక్ చేస్తున్నారు. అటు చూస్తే ఇజ్రాయెల్లో డిఫెన్స్ సంబంధించిన సిస్టమ్స్ ప్రధానంగా 3 ఉంటాయన్నమాట. ఐరన్ డోమ్ ఒకటి, డేవిడ్ స్లింగ్ ఒకటి, యారో 2 అండ్ యారో 3, ఈ 3 రకాల డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. అది కాకుండా అమెరికా దగ్గర పేట్రియాట్ అండ్ థాడ్ అని 2 ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళకి కంప్లీట్ గా బ్యాటరీస్ అయిపోయినాయి. సో మా దగ్గర డిఫెన్స్ అనేది వీక్ అయిపోయింది, మీరు మాకు హెల్ప్ చేయాలని అమెరికాను కూడా ఇజ్రాయెల్ అడిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా ఈ రంగంలో దిగింది. ఉక్రెయిన్ కూడా ఇజ్రాయెల్ కి మద్దతుగా ఇరాన్ డ్రోన్స్ ని ఎలా దెబ్బతీయాలో మేము మీకు నేర్పిస్తాము, ఎందుకంటే రష్యా మా మీద ప్రయోగించిన అన్ని కూడా ఇరాన్ నుంచి వచ్చిన ఈ షాహిద్ డ్రోన్సే, కాబట్టి మాకు తెలుసు, మా టెక్నీషియన్ని, మా టెక్నాలజీని మీకు పంపిస్తామనేసి అక్కడ
ఉక్రెయిన్ కూడా ముందుకొచ్చింది. దాంతో ఇరాన్ కూడా ఉక్రెయిన్ కూడా మా ఎనిమిగా డిక్లేర్ చేస్తున్నాము, ఉక్రెయిన్ మీద కూడా మేము దాడులు చేస్తామని ఇరాన్ కూడా అనౌన్స్ చేస్తుంది. అంటే యుద్ధం రోజు రోజు పెరుగుతుంది, ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్మెంట్ కూడా యుద్ధంలో పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున లాస్ జరిగింది, వాటి మీద పెద్ద అటాక్ జరిగింది. ముఖ్యంగా టెల్ అవీవ్ కానీ, జెరూసలం దగ్గర కానీ, హైఫా పట్టణంలో ఉన్న పోర్టులు కానీ, తర్వాత ఇజ్రాయెల్ ఉండే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే శాటిలైట్ వ్యవస్థ కావచ్చు, కమ్యూనికేషన్ కమాండ్ సెంటర్స్ కావచ్చు, మొసాద్ కమాండ్ సెంటర్ కావచ్చు, ఇలాగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద, తర్వాత సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా, అంటే భవనాల మీద, వీటి మీద కూడా అటాక్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఇరాన్ ఒక స్ట్రాటజీగా వెళ్తుంది. బిగినింగ్ లో విపరీతంగా మిసైల్స్ అండ్ దాదాపు 500 నుంచి 2000 మిసైల్స్ వరకు, 2000 నుంచి 3000 డ్రోన్స్ వరకు ఇప్పటి వరకు ఇరాన్ ప్రకటించింది. ఈ ప్రయోగించిన వాటిలో అసలు ఈ డ్రోన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. 1,00,000 డ్రోన్స్ పైన ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఎందుకంటే వాటి సెకండ్ హ్యాండ్ కార్ కంటే కూడా ఎక్కువ కాస్ట్ కాదు డ్రోన్ ని తయారు చేయడానికి. మన కరెన్సీలో చెప్పాలంటే 17 లక్షలు అవుతుంది ఒక డ్రోన్ కి. సో 17 లక్షలు అంటే పెద్ద మ్యాటర్ కాదు. దాన్ని దెబ్బ కొట్టడానికి ఏమో 33 కోట్లు అవుతుంది డిఫెన్స్ సిస్టమ్ కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డిఫెన్స్ సిస్టమ్ కి ఒక డ్రోన్ ఎదుర్కోవాలంటే 33 కోట్లు అవుతుంది. సో ఈ స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఫిల్ చేయడానికి కూడా అమెరికాకి కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే వాళ్ళు వాళ్ళ దేశంలో జరిగిన నష్టాన్ని చూపించకుండా దాన్ని కట్టడి చేస్తుంది. ఎవరైనా చూపిస్తుంటే వాళ్ళని అరెస్టులు చేసి జైళ్లలో పెడుతుంది. అట్లాగే గల్ఫ్ కంట్రీస్ లో కూడా నిన్న వీడియోలు తీశారని చాలా మందిని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయా దేశాల్లో పౌరులకు ఉండే స్వేచ్ఛలన్నీ కూడా హరించిపోతున్నాయి యుద్ధ వాతావరణంలో. వాళ్ళు అఫ్సీల్ గా ఏం వీడియోలు బయట పెట్టాలనుకుంటే అవి మాత్రమే బయటకు రావాలా. చాలా అల్జీజరా లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఇజ్రాయెల్లో బ్యాన్ చేశారు. సో క్లియర్ గా వాళ్ళు అలో చేసిందే బయటకు రావాలన్నమాట. కానీ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగిన 12 డే వార్ లో కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇరాన్ ఏంటంటే ఈ 8 నెలల్లో చాలా ఆర్గనైజ్డ్ గా వాళ్ళు తమ మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకున్నారు. వాళ్ళకి తెలుసు మళ్ళీ యుద్ధం వస్తుందని, దానికి సర్వసన్నద్ధమైనారు. ముఖ్యంగా డ్రోన్ వార్ఫేర్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ చేసే స్థాయిలో ఇరాన్ ప్రయోగిస్తాం. ఈ స్థాయిలో ఉంటుందని ఎవరు కూడా ఊహించలేదు. దాదాపు 15 రోజుల పాటు ఇరాన్ ఇంత గట్టిగా నిలబడి పోరాడుతుందని ఎవరు ఊహించలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కి అయితే గట్టి నష్టం జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న వార్త. రైట్ సార్, ఇన్ కేస్ ఒకవేళ అంటే ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ కి హెల్ప్ చేయడంలో అమెరికా వీక్ అయిందని అనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ నిజంగానే అమెరికా వీక్ అయ్యి స్లో డౌన్ అయ్యి అదే కొంచెం తగ్గించేస్తే ఇజ్రాయెల్ కి ఇంకా హెల్ప్ చేసే కంట్రీస్ ఏముండొచ్చు సార్? ఫర్ ద నాలెడ్జ్ అమెరికా లేకపోతే ఇంకేముండదు. బట్ అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి హెల్ప్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. కానీ హెల్ప్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఖర్చు ఇప్పటికే రోజుకి $2 బిలియన్ అమెరికా ఖర్చు అవుతుంది. అందువల్ల ఇజ్రాయెల్ కష్టమే. వార్ కంటిన్యూ అయితే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.